నమస్కారం. మీ శ్రీచక్ర ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకునే ఆధ్యాత్మిక విశేషాల్లో నైమిషారణ్య మహత్యం గురించి చెప్పుకుందాం. నైమిషారణ్యం పరమ పవిత్రమైన తపోభూమి. 88,000కు పైగా ఋషులు మునులు తపస్సు చేసిన పుణ్యభూమి. ఈ నైమిషారణ్యం ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్ జిల్లాలో గోమతీ నదీ తీరాన ఉంది. ప్రాచీన చరిత్ర భూగోళ వివరాల ప్రకారం నైమిషారణ్యం పాంచాల రాజ్యానికి కోసల రాజ్యానికి మధ్యనున్న ప్రదేశం. ఉగ్రశావశౌతి ముని మహాభారత కథను వేల శ్లోకాల్లో రచించి ఏకబిగిన గానం చేసిన ప్రదేశం. అలాగే శ్రీరామచంద్రుడు అశ్వమేధ యాగం చేసిన సమయంలో లవకుశులు అక్కడికి వచ్చి వాల్మీకి రామాయణం గానం చేసిన ప్రదేశం అని కూడా ప్రసిద్ధి. కలి ప్రవేశించని ప్రదేశం కనుక ఇది ఆధ్యాత్మిక సాధనకు అనుకూలమైన ప్రదేశం. నైమిషారణ్యం యొక్క మహత్యము గొప్పతనము అనేక పురాణాల్లో ధర్మశాస్త్రాల్లో లభిస్తుంది. పుణ్యతీర్థాలన్నింటిలోకి నైమిషారణ్యం పరమ పవిత్రమైన స్థలంగా భావించబడింది. తీర్థ ప్రదేశాలన్నింటిలోకి ఉత్తమ తీర్థమని, అలాగే పుణ్యక్షేత్రాలన్నింటిలోకి ఉత్తమైన పుణ్యక్షేత్రమని మునులు ఋషులు ఇక్కడ నివసిస్తారని చెప్తారు. నైమిషారణ్యం ముల్లోకాల్లోనూ ప్రఖ్యాతిగాంచిన ఉత్తమ పుణ్యతీర్థం. శివుడికి అత్యంత ప్రియకరమైన ప్రదేశం. మానవులు చేసే మహాపాపాలన్నిటికీ నాశనం చేసే ప్రదేశం. ఇక్కడ దానం, తపస్సు, శ్రాద్ధకర్మలు, పూజలు, యజ్ఞాలు, నోములు ఏది చేసినా 7 జన్మల మహాపాపాలన్నీ పోతాయని పురాణాల్లో వివరించబడింది. తీర్థస్థలాలన్నింటిలోకి నైమిషారణ్యం అనే తీర్థం అన్ని పుణ్యతీర్థాలు దర్శించిన ఫలితాన్ని అందచేస్తుందని, అక్కడ అన్ని తీర్థాలు ఉంటాయని పురాణాల్లో చెప్పారు. ఈ నైమిషారణ్యం శివక్షేత్రమని, యక్ష గంధర్వుల చేత పూజించబడేదని, అలాగే సకల సిద్ధులు అందించే ఉత్తమ క్షేత్రమని కూర్మ పురాణంలో చెప్పారు. దేవి భాగవతంలోను, స్కంద పురాణంలోను, బృహధర్మోపేస పురాణంలోను కలియుగ ప్రవేశం నైమిషారణ్యంలో సంభవం కాదని చెప్పబడింది. కలియుగ ప్రవేశం జరగలేదు కనుకనే నైమిషారణ్యంలో ఎప్పుడూ సత్యయుగమే నడుస్తూ ఉంటుంది. అందుచేతనే మానవులకు ఇది ఉత్తమ ప్రదేశం. దేవుళ్ళు, దేవతలు అందరూ కూడా భూమండలంతంలో కలియుగంలో ఉండే అరాచకానికి, అధర్మానికి భయపడి నైమిషారణ్యంలోనే నివసించడం మొదలుపెట్టారు. నైమిషారణ్యం వైష్ణవ క్షేత్రమని కూడా చెప్పబడింది. ఇక్కడ త్రికాల జ్ఞాన మహాత్ములు నివసిస్తారని పురాణాల్లో చెప్పారు. శ్రేష్టమైన పుణ్యక్షేత్రమైన నైమిషారణ్యంలో సౌనకాది బ్రహ్మాదివాదులు ఋషులు పూజలు తపస్సులు చేసి ముక్తి పొందారు. జంబూద్వీపంలో భారతదేశం ఉత్తమమైన దేశం. అలాగే క్షేత్రాల్లోకెల్లా నైమిషారణ్యం సర్వశ్రేష్టమైంది. పరమ పవిత్రమైన 9 అరణ్యాలలో నైమిషారణ్యం ఒకటి. ఇక్కడ ఎవరైతే ప్రాణత్యాగం చేస్తారో, శరీరాన్ని త్యాగం చేస్తారో వారికి బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. గంగానది ఒడ్డు మీద 1 యోజనం నడిస్తే యజ్ఞం చేసిన ఫలితం లభిస్తుంది. కాశీలో యోజనం 4వ వంతు నడిచినా అదే ఫలితం లభిస్తుంది. అలాగే కురుక్షేత్రంలో 1 క్రోసు దూరం నడిచినా అదే ఫలితం లభిస్తుంది. కానీ నైమిషారణ్యంలో 1 అడుగు నడిచినా యజ్ఞం చేసినంత ఫలితం లభిస్తుంది. బ్రహ్మదేవగణాలతో పాటు నివసించే నైమిషారణ్యం వెళ్తే ఎంతో పుణ్యం, దాంతోపాటే సిద్ధి కూడా ప్రాప్తిస్తుంది. నైమిషారణ్యంలో అన్ని తీర్థాల్లోకి ప్రసిద్ధమైన తీర్థం కాబట్టి సిద్ధులన్నీ ప్రసాదించగలిగే తీర్థమని చెప్తారు. దీనిని 8వ వైకుంఠం అని చెప్తారు. శ్రీ కూర్మ పురాణం, శివపురాణం, దేవీ భాగవతం, పద్మపురాణం మొదలైన పురాణాలలో నైమిషారణ్యం గురించి ఇలా వివరించారు. కలియుగం ప్రారంభమయ్యే ముందర ఋషులు మునులు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి ప్రార్థించారట. అయ్యా, మాకు కలియుగ ప్రవేశం ప్రభావం లేని ప్రదేశం ఏదైనా ఉంటే చూపండి అని. మేము అక్కడికి వెళ్ళి పూజలు యజ్ఞాలు తపస్సులు చేసుకుంటాము, అవి చేసుకుని సిద్ధి పొందుతాము. యజ్ఞయాగాదులు చేసిన అత్యుత్తమ ఫలితం ప్రాప్తించేలా చేయండి అని ఋషుల అభ్యర్థన మన్నించిన బ్రహ్మగారు మనస్సు ద్వారా 1 చక్రాన్ని నిర్మించి దాన్నే మనోచక్రం అంటారు. అది విసిరి ఇలా చెప్పారు. ఈ చక్రం యొక్క ఇరుసు అంటే నేమి అంటే అంచు ఎక్కడ పడుతుందో ఆ ప్రదేశం పరమ పవిత్రమైన ప్రదేశం అవుతుందని, అక్కడికి వెళ్ళండి అని. బ్రహ్మగారి ఆజ్ఞ ప్రకారం మనోమయ చక్రాన్ని అనుసరించారు వారంతా. బ్రహ్మాండం నుంచి భూమిని చుట్టుతూ ఈ అరణ్యానికి వచ్చిందిట ఆ చక్రం. ఈ చక్రం రాకముందర అరణ్యం ధర్మారణ్యమని, విష్ణువనమని పిలువబడేది.
బ్రహ్మగారి మనోమయ చక్రం యొక్క ఇరుసు నేమి ఇక్కడ పడింది కనుక నైమిషారణ్యం అని పేరు వచ్చింది. అలాగే ఇక్కడ చూడదగ్గ ప్రదేశాలు ఇంకా చాలా ఉన్నాయి. వేదవ్యాసుడు వేదాలను 4 భాగాలుగా విభజించిన ప్రదేశం ఇది. అష్టాదశ పురాణాలు రచించిన ప్రదేశం. శ్రీ సత్యనారాయణ స్వామి కథను వేదవ్యాసుడు సూతుల వారికి చెప్పిన ప్రదేశం. మొట్టమొదటి మహాభారతం పారాయణం చేసిన ప్రదేశం. ఇంద్రుని వజ్రాయుధం తయారు చేసిన ప్రదేశం. 6 శాస్త్రాలు పుట్టిన ప్రదేశం. ఇంకా చూడదగ్గ ప్రదేశాల్లో దధీచి కుండ ఒకటి. ఇక్కడ దధీచి ముని ఆశ్రమం ఉంది. ఆయన ఎముకలతోనే దేవతలు తమ ఆయుధాలను తయారు చేసుకున్నారు. రుద్రావత్ ఆలయం. ఇక్కడ దగ్గరలో ఉన్న గోమతీ పుణ్యతీర్థంలో బిల్వపత్రాలు నీటిలో వేస్తే అవి మునుగుతాయి. అదే బరువుగా ఉండే పళ్ళు టెంకాయలు వేస్తే తేల్తాయి. ఆ నదిలో గుప్తలింగం ఉంది. అది నీటి అడుగున గుప్తంగా ఉంటుంది. దానినే రుద్రావత్ మహాదేవునిగా పిలుస్తారు. ఇక్కడ ఆ నదిలో పాలు సమర్పిస్తే అవి నీటిలో కలవకుండా స్వామివారి చెంతకు చేరతాయి. ఇక్కడ స్వామిని బిల్వపత్రాలు సమర్పించి ఏదన్నా కోరికలు కోరుకుంటే నెరవేరుతుందని భక్తుల విశ్వాసం. దేవదేవేశ్వర ఆలయం. ఇది 68 జ్యోతిర్లింగాలలో మొట్టమొదటిది. సత్యయుగంలో ఇంద్రుని చేత ప్రతిష్ఠించబడిన లింగం. తర్వాతది సేతుబంధు రామేశ్వర లింగం. రామచంద్రుడు రావణుని సంహరించిన తర్వాత తన బ్రహ్మహత్యా పాతకాన్ని పోగొట్టుకోవటానికి మధ్యలో అంటే లంక నుంచి అయోధ్యకి వచ్చే మధ్యలో 1,000,000 లింగాలను ప్రతిష్ఠించారట. అందులో చివరిగా ప్రతిష్ఠించబడిన లింగమే ఈ సేతుబంధు రామేశ్వర లింగం. నైమిషారణ్యంలో ఇంకా చెప్పుకోదగ్గ వాటిల్లో అత్యంత ప్రధానమైనది లలితాదేవి ఆలయం. ఈ లలితాదేవి ఆలయం గురించి అనేక పురాణాల్లో ఇలా చెప్పబడింది. దక్ష ప్రజాపతి కూతురైన సతీదేవి తండ్రి చేత అవమానించబడి దక్ష యజ్ఞానికే తన దేహాన్ని ఆహుతి చేసింది. శివుడి గణాలు అప్పుడు ఆ యజ్ఞాన్ని పాడు చేశాయి. ఇదంతా తెలుసుకుని శివుడు ఆ యజ్ఞ ప్రదేశానికి వచ్చి సతీదేవి శరీరాన్ని చూసి దుఃఖితుడై ఆ మృతి కళేబరాన్ని చేతపట్టి పచార్లు చేస్తూ అటు ఇటు తిరుగుతూ పనులన్నిటి మీద విరక్తి చెందాట. దాంతో సృష్టి సంహార ప్రక్రియ ఆగిపోయింది. సృష్టి అంతా అస్తవ్యస్తమైపోయింది. అప్పుడు జగత్ కళ్యాణకారకుడైన విష్ణుమూర్తి సతీదేవి శరీరాన్ని 108 ముక్కలుగా చేసి భూమండలమంతా విసిరేశాడు. ఎక్కడైతే ఆ భాగాలు పడ్డాయో ఆ ప్రదేశాలన్నిటి శక్తిపీఠాలుగా ప్రసిద్ధికెక్కాయి. ఈ నైమిషారణ్యంలో సతీదేవి యొక్క హృదయ భాగం పడింది. అందుచేతనే ఈ శక్తిపీఠం లలితాదేవిగా పిలువబడింది. పురాణాల్లో దీని పేరు లింగధారిణి అని, తంత్ర గ్రంథాల్లో ఉడ్డేని పీఠం అని చెప్పబడింది. ఉడ్డేని పీఠం అని కూడా చెప్పబడింది. తర్వాతది సూతగద్దె. ఇక్కడ సూతులు వారు శౌనకాది మహర్షులకు అష్టాదశ పురాణాలు వివరించారు. ఈ ప్రదేశంలోనే మొట్టమొదటిసారి శ్రీ సత్యనారాయణ వ్రతం చేశారంట. అందుకే ఈ నైమిషారణ్యం దర్శించిన చాలామంది తప్పక సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారు. తర్వాతది మనువు సద్రుప తపస్సు చేసిన ప్రదేశం. బ్రహ్మ మొట్టమొదటిసారి మనుషులను సృష్టించినప్పుడు మనువు సద్రుప అనే వారిని సృష్టించాడు. వారి సంతానమే మనుషులుగా పిలువబడతారు. వారు ఈ నైమిషారణ్యంలో ఈ ఒక ప్రదేశంలో 23,000 సంవత్సరాలు తపస్సు చేశారంట. గోమతీ నదీ తీరం. ఇది పరమ పవిత్రమైనది. ఈ నదీ స్నానం సకల పాపహరణమని చెప్తారు. దేవరాజస్వామి ఆలయం. ఈ ఆలయం మహావిష్ణువు 108 దివ్య దేశాలలో ఒకటిగా చెప్తారు. ఇక్కడ నిరంతరం వేద పఠనం జరుగుతూ ఉంటుంది. తరువాతది హనుమాన్ గడి. మహిరావణుణ్ణి సంహరించిన తర్వాత పాతాళలోకం నుండి రామలక్ష్మణులను తన ఇరుభుజాల మీద ఎక్కించుకొని మొట్టమొదట భూమి మీదకు స్వామివారు బయటికి వచ్చిన ప్రదేశమే ఈ హనుమాన్ గడి. ఇంకా ఇక్కడ రాధాకృష్ణుల ఆలయం ఉంది. దానిలో రాధాకృష్ణులు అత్యంత సౌందర్యమైన మనోహర మూర్తులుగా మనకి దర్శనమిస్తారు. ఇక్కడ ఇంకో చెప్పుకోదగ్గింది ఏంటంటే 5,000 సంవత్సరాల నాటి వటవృక్షం. దాని చుట్టూ 108 ప్రదక్షిణాలు చేస్తే కోరిన కోరికలు తప్పక తీరుతాయని ప్రసిద్ధి. ఆ తర్వాత
కృష్ణ భగవానునితో సహా పంచపాండవుల ఆలయం ద్రౌపదీమాత కూడా ఇక్కడ వీరితో పాటు కొలువై ఉంది. త్రిశక్తి ఆలయం కూడా ఇక్కడ చాలా ప్రసిద్ధిగాంచింది. ఇది ఆంధ్రాశ్రమ సమీపంలో ఉంది. అణువణువున ఎన్నో అద్భుతాలు, ఎన్నో మహిమలు, ఎన్నో మన ఊహకందని వింతలు కలిగిన ప్రదేశం ఈ నైమిషారణ్యం. ఈ క్షేత్రంలో కాలు మోపాలంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ దాని దగ్గరికి వెళ్ళలేమని పెద్దలు చెప్తూ ఉంటారు. నైమిషారణ్య దర్శనం సకల పాపహరణం. ఇలాంటి అనేకమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మా ఛానల్ని తప్పక చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్స్ని మాకు కామెంట్స్ రూపంలో పెట్టండి. హరి ఓం.